హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండాస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నాం రైట్ టు ఈక్వాలిటీ పాలిటీ సిరీస్ జీరో టు హీరోలో. సో మన యొక్క ఆబ్జెక్టివ్ కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ కవర్ చేయడం. సో ఇవాళ దాంట్లో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఏ ఆర్టికల్స్లో ఉంచారంటే 14 to 18. సో 14 to 18 అనే ఆర్టికల్స్ కంప్లీట్గా రైట్ టు ఈక్వాలిటీని డీల్ చేయబోతుంది. సో ఎందుకు సార్ ఈక్వాలిటీ అంటే, మనం మెడైవల్ టైంలో తీసుకుంటే కింగ్స్ అనేవాళ్ళు రూల్ చేసేవాళ్ళు. తర్వాత బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. రూల్ చేసినప్పుడు వాళ్ళు హయ్యర్ సుపీరియర్ సిటిజన్స్గా, మనం లోవర్ ఆర్ సెకండరీ సిటిజన్స్గా మనం బతికేవాళ్ళం. సో అలాంటి డిస్క్రిమినేషన్ లేకోకుండా మనం కింగ్స్ నుంచి మనం ఎట్లయితే రైట్స్ని మనం తీసుకుంటామో, అలానే స్టేట్ నుంచి మనం కొన్ని రైట్స్ని తీసుకుంటాము. మనకంటూ బతికే హక్కు మనకు ఉందని చెప్పి మనం చెప్తాము. సో అందులో భాగంగా ఈక్వాలిటీ అనేది సివిల్ రైట్. ఇట్ షుడ్ బి ఫార్మ్ ఆఫ్ లీగల్ రైట్. సో ఏదో ఒక లీగల్ బ్యాకింగ్ ఉండాలండి. లీగల్ బ్యాకింగ్ ఎందుకు ఉండాలి సార్ అంటే, ఆల్రెడీ కన్జర్వ్ అవుతున్న సిస్టమ్ని బీట్ చేయాలంటే, ఫర్ సపోజ్ ఈ ట్రెడిషనల్ హిందూ సొసైటీ తీసుకుంటే ఇట్ ఈస్ 4-fold డివిజన్: బ్రాహ్మీ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఆ డివిజన్ నువ్వు బ్రేక్ చేయాలంటే స్టేట్ ఇంటర్వెన్షన్ కావాలి. అలానే వేరే ప్రైవేట్ ఇండివిజువల్ డిస్క్రిమినేట్ చేయకుండా ఉండాలంటే స్టేట్ అనేది కొన్ని లాస్ని తీసుకురావాలి. సో అట్లా మనం అన్టచబిలిటీని, డిస్క్రిమినేషన్ని, టైటిల్స్ నుంచి మనం బయటపడతాం. మనం జమీందారీ సిస్టమ్ నుంచి బయటపడతాం. ఫోర్స్డ్ లేబర్ నుంచి మనం బయటపడతాం. సో మనం మెడైవల్ టైంలో నుంచి కింగ్స్ నుంచి ఎట్లా అయితే రైట్స్ మనం తీసుకుంటున్నామో, అలానే మోడర్న్ ఎరాలో కూడా కొన్ని లిబరల్ వాల్యూస్తో మనం రైట్ టు ఈక్వాలిటీని చూడబోతున్నాం. సో పాస్ట్లో ఆర్బిటరీ రూల్ ఉండేది. కింగ్స్ ఏం చెప్తే అదే, వాళ్ళు మేమెక్కువ వీరెక్కువ అని చెప్తే మనం అట్లానే ఉండేవాళ్ళం. అలానే ఈ హెరిడిటరీ అనేది టాప్ లేయర్లో ఎవరైతే కూర్చుంటారో, ఫర్ సపోజ్ కింగ్స్ అనేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి చట్టం చల్లదు. కానీ ట్యాక్సెస్ కానీ ఎక్స్ట్రా బర్డన్స్ కానీ లోవర్ బేస్ పీపుల్ మాత్రమే పే చేసేవాళ్ళు. సో అలాంటి డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవ్వకూడదు, అలాంటి డిస్క్రిమినేషన్ కాన్స్టిట్యూషన్తోనే ఆగిపోవాలి అని చెప్పి మన ఫౌండేషనల్ ఫాదర్స్ ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఎక్కడిది సార్ అంటే, రైట్ టు ఈక్వాలిటీ కాన్సెప్ట్ అనేది ముందల బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో యాజ్ వెల్ యాజ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ వేరుగా ఉంటుంది, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ వేరుగా ఉంటుంది. కానీ ఆ రెండు లిబరల్ వాల్యూస్తోనే తయారైపడ్డాయి. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ ఎలా ఉంటుందంటే, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఏవి డైసీ అని అతను రూల్ ఆఫ్ లా నుంచి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనం తీసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ సుప్రమసీ ఆఫ్ లా, అంటే లా అనేది అందరికన్నా ఎక్కువ, రాజు కాదు ఎక్కువ, మెడవల్ టైంలో ఉన్న రాజు కాదు ఎక్కువ, మోడర్న్ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కాదు ఎక్కువ, చట్టం అనేది గొప్పది, చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నట్టుగా సుప్రమసీ ఆఫ్ లా అనే అప్హోల్డ్ చేసే ప్రిన్సిపల్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా తీసుకుంటే దాంట్లో 3 ఉంటాయండి: సుప్రమసీ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, సో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్, నో వన్ ఈజ్ అబోవ్ ఓవర్ ద లా, ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. సో లీగల్ స్పిరిట్ని ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్స్ అనేవి ఉండాలి. కింగ్స్ ఎట్లయితే ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ద లా అండ్ జస్టిస్ సిస్టంలో ఉండేవాళ్ళు, నౌ దే ఆర్ రీప్లేస్డ్ విత్ ద కోర్ట్స్ అనమాట. సో మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న ప్రిన్సిపల్ ఏంటండి? రూల్ ఆఫ్ లా. ఈ రూల్ ఆఫ్ లాలో అన్నీ తీసుకున్నామా అంటే కాదు, ఈక్వాలిటీ బిఫోర్ ఆఫ్ ద లా తీసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ ఆఫ్ లా ఏం చెప్తుంది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో అంటే, నో మ్యాన్ ఈజ్ అబోవ్ ద లా. ఏ మనిషి కూడా లా కన్నా గొప్పవాడు కాదు. అలానే ఎవ్రీ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ ర్యాంక్ ఆర్ స్టేటస్ ఈ సబ్జెక్ట్ టు ఆర్డినరీ లా. సో ఆర్డినరీ లా అంటే ఇక్కడ ఫండమెంటల్ లా కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఎట్సెట్రా, లా ఆఫ్ ద ల్యాండ్ కానీ, నో వన్ ఈజ్ అబౌవ్ టు దట్ లా. సో ఇక్కడ ఎవ్రీ పర్సన్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే, సో దిస్ అప్లైస్ టు బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. సో ఫారినర్ నుంచి వచ్చినప్పుడు కూడా మనం ఈక్వాలిటీ బిఫోర్ లా చూడొచ్చు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎలాంటి తీసుకున్నామంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో అందరి మనుషులకి ఒకే రకమైన చట్టం వర్తిల్లాలి, అందరికీ ఒకే రకమైన చట్టం పని చేయాలి. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. ఈ లైక్ అంటే సమానంగా ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలి. దానికి ఆపోజిట్ ఏంటండి?
అన్ఈక్వల్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. సో ఈక్వల్స్ ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్గా చూడాలి. దాని మీనింగ్, దానికి కాంట్రాపాజిటివ్ ఏంటంటే అన్ఈక్వల్స్ ఉన్న వాళ్ళని ఒకేలాగా చూడకూడదు. దిస్ మేడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్కి బేసిక్ పునాది వేసింది ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది నెగిటివ్ కాన్సెప్ట్, అంటే రాజుని కూడా ఆక్రమిస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ పిఎం వచ్చి లేకపోతే ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో వచ్చి నేను చట్టం కన్నా ఎక్కువ అని చెప్పే హక్కు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదండి. దేని ప్రకారంగా అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. పాజిటివ్ కాన్సెప్ట్. సో ఈక్వల్స్ అందరూ ఈక్వల్గా చూడాలి, అన్ఈక్వల్స్ని మనం రిజర్వేషన్స్తో ప్రమోట్ చేయాలి అనేది తీసుకురావాలంటే నువ్వు వాళ్ళ కోసం సపరేట్గా చట్టం చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేస్తూ చట్టం చేయాలి. కాబట్టి ఇట్ షుడ్ బి ఎ పాజిటివ్ కాన్సెప్ట్. స్టేట్ షుడ్ టేక్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో ఆర్టికల్ 14 వచ్చేసరికి ఇట్ అప్లైస్ టు పర్సన్ అంటే బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. సో ఆర్టికల్ 15 to 16 వచ్చేసరికి ఇట్ ఓన్లీ అప్లైస్ టు సిటిజన్. సో నాన్ సిటిజన్ వచ్చి ఆర్టికల్ 15, 16 వైలేట్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా? వెళ్ళడానికి వీల్లేదు. ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందని చెప్పి ఫారినర్ వచ్చి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. సో ఎందుకు సార్ రిజర్వేషన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే, ఫర్ సపోజ్ గవర్నమెంట్ దగ్గర 300 రూపీస్ ఉన్నాయండి. గవర్నమెంట్ దగ్గర ఓన్లీ 300 రూపీస్ ఉన్నాయి అండ్ వాళ్ళందరికీ స్టూల్స్ తయారు చేయాలి. బికాస్ దే నీడ్ టు అబోవ్ ద వాల్. అందరూ ఈక్వల్ హైట్ కొనడానికి 3 స్టూల్స్ తయారు చేయాలి. సో 3 స్టూల్స్ తయారు చేసేటప్పుడు ఒక రకమైన స్ప్లిట్ ఏంటి, 300స్గా డివైడ్ చేసి వాళ్ళకి స్టూల్స్ తయారు చేస్తే ఇట్లా ఎలా అయితే అన్ఈక్వల్గా ఉన్నారో వాళ్ళు ఇంకా అలానే అన్ఈక్వల్గానే కనబడతారు. అలా కాకుండా ఇతనికి 200 రూపీస్ స్టూల్ తయారు చేసి, ఇతనికి 100 రూపీస్ స్టూల్ తయారు చేసి, ఇతనికి అసలు స్టూలే తయారు చేయకపోతే అందరూ ఈక్వల్గా వస్తారు. సో అలానే ఎగ్జిస్టెంట్ సోషల్ సిస్టమ్ని ప్రమోట్ చేయకోకుండా అన్ఈక్వల్స్ని ఈక్వల్గా తయారు చేయాలి. సో అన్ఈక్వల్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ అలైక్ అనే దాన్ని మనం డైరెక్ట్గా రిజర్వేషన్స్ యొక్క అప్లికేషన్స్గా మనం చూడొచ్చు. సో ఆర్టికల్ 14 అనేది అబ్సల్యూటా సార్ అంటే అబ్సల్యూట్ కాదండి. సో ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొవిజో అంటే ఎక్సెప్షన్స్ టు ద ఆర్టికల్. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ ఇమ్యూనిటీ. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ద కోర్ట్స్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీస్. No criminal proceedings during the tenure. Sheila Dikshit avoiding prosecution during the CNG scam while serving as a Kerala governor. Diplomacy immunity అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం రీసెంట్గా చూస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడండి మన ఇండియాకి, రష్యన్ ప్రీమియర్ వచ్చారు మన ఇండియాకి. వచ్చినప్పుడు వాళ్ళ కార్స్ చూస్తే వాళ్ళ కార్స్ ముందర ఎట్లాంటి ప్లేట్ అనేది ఉండదు, నెంబర్ ప్లేట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ నెంబర్ ప్లేట్ లేదు అని చెప్పి వెన్ వీఆర్ మేకింగ్ ఆన్ ద రోడ్స్ అనుకో, దే విల్ పుట్ చలాన్. మనకి చలాన్ వేస్తారు కానీ వాళ్ళకి చలాన్ వేయరు. దెన్ యూ షుడ్ నాట్ గో టు ద కోర్ట్ దట్ అతనికి ఎందుకు చలాన్ వేయలేదు, మరి నాకెందుకు వేసారు చలాన్ అని చెప్పి మనం అడగడానికి లేదు. ఎందుకంటే ఇట్ సర్వ్స్ ద డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ. యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి వైట్ పాస్పోర్ట్ ఉంటుందండి. సో వైట్ పాస్పోర్ట్ అండ్ పింక్ పాస్పోర్ట్స్ ఆర్ ఫర్ ద డిప్లొమాటిక్ సర్వీసెస్. సో ఇప్పుడు ఆర్డినరీ సిటిజన్ వెళ్ళి నాకు కూడా ఒక వైట్ పాస్పోర్ట్ కావాలంటే ఎవరు? నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రివిలేజ్ అంటే ఎంపీస్ ఎమ్మెల్యేస్ పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు పార్లమెంట్లో కానీ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ మాట్లాడేది కానీ ఓటింగ్ వేసేది కానీ ఏది కూడా కోర్ట్స్కి వెళ్ళకూడదు. సో 3 అంటే ఆర్టికల్ 361 డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ, ఆర్టికల్ 105 and 194. నెక్స్ట్ 15 అంటే ఏంటంటే రైట్ టు అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. సో రైట్ టు ఈక్వాలిటీలో 15 అంటే రైట్ టు అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. సో స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవరిని చేయకూడదు సార్ అంటే ఎలా చేయకూడదు అని అంటే అది ఇక్కడ మనం చూద్దాం. రిలీజియన్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు, రేస్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు, క్యాస్ట్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు, సెక్స్ ఆఫ్ ద పర్సన్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు. సరే ఇవే ఉన్నాయా కాన్స్టిట్యూషన్ అంటే అవును ఇవే ఉన్నాయి. వీటి బట్టి స్టేట్ నిన్ను డిస్క్రిమినేట్ చేయకూడదు. సో స్టేట్ని సో ఇవి కాకుండా వేరేవి ఏమైనా పెట్టి డిస్క్రిమినేట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఆ విషయం మనకి ఎలా తెలిసింది అంటే ఓన్లీ అనేది ఆర్టికల్ 15(1)లో ఉంటుంది. 15(2)లో ఏముంటుందంటే గ్యారంటీస్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ సచ్ as షాప్స్, రెస్టారెంట్స్ అండ్ హోటల్స్. ఫర్ సపోజ్ నేను ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నానండి.
నేను ఒక షాప్ మెయింటైన్ చేసేటప్పుడు పలానా రిలీజన్ వాళ్ళు నా షాప్లోకి రాకూడదు, పలానా క్యాస్ట్ వాళ్ళు నా షాప్లోకి రాకూడదు, పలానా రేస్ వాళ్ళు నా షాప్లోకి రాకూడదు, పలానా జెండర్ వాళ్ళు నా షాప్లోకి రాకూడదు, ట్రాన్స్జెండర్ వాళ్ళు షాప్లోకి రాకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ సపోజ్ కాశ్మీర్లో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా నా షాప్కి రాకూడదు అని చెప్పడానికి వీలు లేదు. సో ఆర్టికల్ 15 to 15 సబ్ క్లాస్ 2 వర్క్స్ బోత్ ఫర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సిటిజన్స్. 15(1) అనేది స్టేట్, బట్ దిస్ వర్క్స్ ఆన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సిటిజన్స్. సో 15(1), సో ఆర్టికల్ 15 అనేది మనం అర్థం చేసుకోవాలంటే 15(1), 15(2) అనేది ఒక 15 అనేది ఒక ఆర్టికల్ అయితే మెయిన్ ట్రంక్ వచ్చేసరికి 15(1) అంటూ దానికి ఆనుకొని ఉన్న ఆర్టికల్సే 3, 4, 5, 6 అండి. ఈ 15(3) వరకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. 4, 5, 6 అనేవి అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 15(3) ఏం చెప్తుందంటే విమెన్కి చిల్డ్రన్కి ఎక్స్ట్రా ప్రొవిజన్స్తో నువ్వు డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ మెట్రో రైల్స్లో విమెన్ కంపార్ట్మెంట్ సపరేట్గా ఉంటాయి, మెన్ కంపార్ట్మెంట్ ఉండదు సపరేట్గా. అలానే చిన్నపిల్లలకి బస్సులో హాఫ్ టికెట్ కొడతారు, కానీ పెద్దవాళ్ళకి కొట్టరు. ఎందుకంటే స్టేట్ క్యాన్ ప్రమోట్ బై మేకింగ్ ద పాజిటివ్ డిస్క్రిమినేషన్. సో పాజిటివ్ డిస్క్రిమినేట్ చేస్తూ స్టేట్ అనేవి లాస్ చేయొచ్చు. సో విమెన్కి చిల్డ్రన్కి సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందంటే ఆ ప్రొవిజన్స్ విమెన్కి చిల్డ్రన్కే కాదు, ఎస్సీబీసీస్కి, ఎస్సీ ఎస్టీస్కి కూడా వర్తిస్తుంది. అలానే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది. అలానే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది. సో 15(3), 15(4), 15(5), 15(6). సో 15(4) చూస్తే రిజర్వేషన్స్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. సో యూజువల్గా ఏం జరిగిందంటే 1951లో చంపకం దొరైరాజన్ అనే అమ్మాయి షీ వెంట్ టు ద మద్రాస్ హైకోర్ట్. ఎందుకు వెళ్ళింది సార్ మద్రాస్ హైకోర్ట్ అంటే 1927లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. ఎలా సార్ అంటే రిలీజియన్ బట్టి, క్యాస్ట్ బట్టి, జెండర్ బట్టి డిస్క్రిమినేట్ చేస్తూ, అంటే వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఫర్ సపోజ్ హిందూస్కి, ముస్లిమ్స్కి, సిఖ్స్కి సపరేట్గా రిజర్వేషన్, క్రిస్టియన్స్కి సపరేట్ రిజర్వేషన్, యాజ్ వెల్ యాజ్ అట్లా ప్రొవిన్షియల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దానిని ఛాలెంజ్ చేస్తూ ఈ అమ్మాయి మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. చంపకం దొరైరాజన్ అనే అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమని అడిగిందంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ఆర్టికల్ 15(1)ని వైలేట్ చేస్తున్నాయి అన్నారు. ఎలా వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి కోర్టు అడిగితే చంపకం అంది ఓన్లీ 15(1)లో దేర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా, రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రమే క్రైటీరియా వాడుకుని డిస్క్రిమినేట్ చేయాలి, కానీ డిస్క్రిమినేట్ చేయకూడదు. కానీ ఇక్కడ నేను రిలీజియన్ ద్వారా డిస్క్రిమినేట్ అవుతున్నాను, ఎక్స్ట్రాగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రిలీజియన్ వల్ల నేను డిస్క్రిమినేట్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. అలానే కాకుండా నెక్స్ట్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఏమి ఇచ్చిందంటే, సో దాన్ని గవర్నమెంట్ ఎలా డిఫెండ్ చేసుకుందంటే ఆర్టికల్ 46ని పెట్టింది. అంటే వీకర్ సెక్షన్స్ ప్రమోట్ చేస్తూ మేము రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చంపకం దొరైరాజన్ కేసులో ఫస్ట్ టైం డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్కి టగ్ ఆఫ్ వార్ జరిగింది. దాంట్లో సుప్రీంకోర్టు ఏమందంటే డిపిఎస్పీస్ అనేవి నాన్ ఎన్ఫోర్సబుల్, కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి పారామౌంట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి డిపిఎస్పీస్ని ఓవర్కమ్ చేస్తూ రిజర్వేషన్స్ని కొట్టేసింది. దానిని ప్రొవిజన్ చేస్తూ దానికి లైఫ్ ఇస్తూ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. ఆ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 15(4) పెట్టడం జరిగింది. ఈ 15(4)లో ఎస్సీబీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి సపరేట్గా రిజర్వేషన్ ఇచ్చే ఛాన్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నెహ్రూ గవర్నమెంట్ చేయడం జరిగింది. సో కమ్యూనల్ రిజర్వేషన్ అనేది కంప్లీట్లీ బ్యాన్ అయింది. సో 1927లో ఉన్న హిందూ, ముస్లిమ్స్ అట్లా ఎలా అయితే రిలీజియన్ బట్టి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగిందో అది కంప్లీట్గా బ్యాన్ అవ్వడం జరిగింది. కానీ క్యాస్ట్ బట్టి రిజర్వేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సబ్ కేటగరైజింగ్ ఇంటూ బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ ఇన్వాలిడ్ అని చెప్పింది. సో ఎస్సీబీసీస్లో మనం బ్యాక్వర్డ్, నాన్ బ్యాక్వర్డ్ అని చెప్పి సబ్ క్లాసిఫై చేయకూడదు అని చెప్పి ఎంఆర్ బాలాజీలో చెప్తే, ఇందిరా సవాని కేసులో క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కేటగరైజేషన్ చేయొచ్చు అని చెప్పింది, యాజ్ వెల్ యాజ్ 50% లిమిట్ అనేది పెట్టింది. సో ఎంఆర్ బాలాజీ కేసులో సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదని చెప్పింది, బట్ ఇందిరా సవాని కేసులో సబ్ క్లాసిఫై చేయొచ్చు, అది కాన్స్టిట్యూషనల్గానే
సబ్ క్లాసిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా జరిగింది. యాజ్ వెల్ యాజ్ క్రీమీ లేయర్ అంటే ఎకనామిక్ అనే ఫ్యాక్టర్ని తీసుకొచ్చింది. యాజ్ వెల్ యాజ్ 50% మ్యాక్సిమం రిజర్వేషన్ ఉండాలని చెప్పి తీసుకొచ్చింది. దీనికి 93rd అమెండ్మెంట్లో ఆర్టికల్ 15 ఫైన్ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం 93rd అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. సో దీనికి ఎక్సెప్షన్స్ ఏంటి సార్ అంటే ప్రతి ప్రైవేట్ ఎడ్యుకేషన్ వెళ్ళొచ్చా అంటే లేదండి. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 2006ని తీసుకొచ్చింది. దాంట్లో 27% ఓబీసీ కోటాను కూడా పెట్టింది. అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చే ప్రొవిజన్ని గవర్నమెంట్ సృష్టించింది. యాజ్ వెల్ యాజ్ ఈ ప్రొవిజన్స్ అనేవి మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పనికిరావు. 103rd అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చే ప్రొవిజన్ని తీసుకొచ్చింది. సో రిజర్వేషన్ ఇచ్చే ప్రొవిజన్ తీసుకొచ్చినంత మాత్రాన గవర్నమెంట్ షుడ్ మేక్ ఎన్ యాక్ట్. దానిని ఎన్ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ యాక్ట్ చేయాల్సిందే. ఎలా యాక్ట్ చేయాలి సార్ అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ఎలా అయితే యాక్ట్ చేసిందో సో అలాంటి పాజిటివ్ యాక్ట్ని మళ్ళీ చేయాలి. సో ఆర్టికల్ 16 ఏంటి సార్? ఆర్టికల్ 15 రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయొచ్చు. 15 ఏంటంటే స్టేట్ ఏదైనా లా చేసేటప్పుడు జనరిక్ లా చేసేటప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు. 16 ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదంటే 7 గ్రౌండ్స్ అండి. 7 గ్రౌండ్స్ ఏంటంటే ఈ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ 5 గ్రౌండ్స్ అయితే డిసెంట్ అండ్ రెసిడెన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో 5 + 2 7. సో ఫర్ సపోజ్ రెసిడెన్స్ మీద డిస్క్రిమినేట్ చేస్తూ ఎలాంటి చట్టం వచ్చినా కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయచ్చు. ఎలా కొట్టేయచ్చు అంటే ఆర్టికల్ 13 పట్టుకుని కొట్టేయచ్చు. అది అబ్సల్యూటా సార్ అంటే కాదండి. దానికంటూ సపరేట్గా ఎక్సెంప్షన్స్ ఇస్తూ 16(3) అనే చట్టాన్ని 16(3) అనే ఆర్టికల్ కూడా ఉంది. ఈ 16(3)లో ఇంపార్టెంట్ స్టేట్స్కి పార్లమెంట్ మాత్రమే చట్టం చేసే హక్కు ఉంటుంది. సో ఎలాంటి లాకైనా రెసిడెన్స్ అనే క్రైటీరియా పట్టుకుని డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే అలాంటి చట్టం చేసే హక్కు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ 16(4)లో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్పింది. యాజ్ వెల్ యాజ్ 16(5)లో రిలీజియస్ ఇన్స్టిట్యూషనల్ పోస్టింగ్స్కి ఇలాంటి చట్టం ఏమి వర్తించదు అని చెప్పింది. సో జనరల్ ఆపర్చునిటీ ఆర్టికల్ 16 రెసిడెన్స్ ఎక్సెప్షన్, 16(3) వచ్చేసరికి రెసిడెన్స్ ఎక్సెప్షన్. So 16(1), 16(2) guarantee that no citizen shall be discriminated against for government jobs based on the 7 grounds. Residence exception article 16(3) only parliament can make. Logic ఏంటంటే స్పీడీ డెవలప్మెంట్. ఫర్ సపోజ్ ఒక మినరల్ రిసోర్స్ రిచ్ ఏరియా ఉందండి. మినరల్ రిసోర్స్ రిచ్ ఏరియాలో డెవలప్మెంట్ జరగాలంటే అక్కడున్న జాబ్స్ కానీ ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళకే వెళ్ళాలి. సో అలాంటి మినరల్ రిచ్ రిసోర్సెస్ ఏరియాస్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తాయి. అలానే అండర్ డెవలప్డ్ రీజియన్స్లో డెవలప్మెంట్ అనేది లోకల్ పీపుల్కి వెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంటే ఎలాంటి గవర్నమెంట్ భావిస్తుంటే అంటే ఓన్లీ పార్లమెంట్ క్యాన్ మేక్ ఏ లా యాజ్ ఎ రెసిడెన్స్ యాజ్ ఎ క్రైటీరియా. సో మండల్ కమిషన్ అనేది 1979లో పెట్టారు. సో మనందరికీ తెలుసు మండల్ కమిషన్ అనేది ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వడానికి స్టార్ట్ అయింది. ఏమేమి రికమెండ్ చేసిందంటే 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ అపాయింట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ టోటల్ రిజర్వేషన్ స్ట్రిక్ట్లీ క్యాప్డ్ ఎట్ 50%. ఇక్కడ ఒకటి మనం గమనించే పని అయితే ఓన్లీ ఇన్ అపాయింట్మెంట్స్, నాట్ ఇన్ ప్రమోషన్స్. మండల్ కమిషన్ రిజల్ట్ ఏంటంటే ఇందిరా సామాని జడ్జిమెంట్ ఫర్ ఎవర్ ఆల్టరింగ్ ద మండల్ వర్సెస్ కమండల్ ఇండియన్ పాలిటిక్స్. సో ఫర్ సపోజ్ 2024లో ఐఏఎస్ పోస్టులు ఒక 3 పోస్ట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకోలేదు అనుకోండి. దానిని 2025లో ఈ పోస్ట్స్ 50+3 అయ్యాయి. ఈ పోస్టులు ఏమంటామంటే క్యారీ ఫార్వర్డ్ అంటాం. సో ఏవైతే పాస్ట్ ఇయర్లో మిగిలిపోయిన పోస్ట్స్ ఉంటాయో అవి ముందల ఇయర్కి ఫార్వర్డ్ చేస్తుంటే దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అంటాం. సో ఈ క్యారీ ఫార్వర్డ్ కూడా 50% క్యాప్కి రీచ్ అవ్వాలా. ఇందిరా సామాని జడ్జిమెంట్లో 50% క్యాప్ ఎలా పెట్టిందో సుప్రీంకోర్టు ఈ 3 పోస్ట్స్ వస్తాయా రావా అని చెప్పి క్వశ్చన్ వస్తే దేవదాసన్ జడ్జిమెంట్లో ఏమందంటే ఈ 53 పోస్ట్స్ అన్నీ కలిపి ఈ 53 పోస్ట్స్ దాటకూడదు, 50% దాటకూడదు. సో గవర్నమెంట్ 53 పోస్ట్స్ రిజర్వేషన్స్లోకి ఇవ్వకూడదు.
77th అమెండ్మెంట్ ఏంటంటే సెక్యూర్డ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీస్కి సపరేట్గా బకెట్ వచ్చిందండి. సో ప్రమోషన్స్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, రిప్రజెంటేషన్ లేనప్పుడు ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి 77th అమెండ్మెంట్లో గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ చేసింది. 81st అమెండ్మెంట్ ద్వారా ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేవి రిజర్వేషన్లోకి రావు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీస్కి కానీ ఓబీసీస్ కానీ డెడికేటెడ్ పోస్ట్ కాబట్టి అవి ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఫిల్ అయ్యేటట్టుగా రావాలి అని చెప్పి 50% లిమిట్ దాటిచ్చేలాగా చట్టం తీసుకొచ్చింది 81st అమెండ్మెంట్ ద్వారా. సో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ ఇప్పుడు రిజర్వేషన్స్కి వస్తాయా అని అంటే అసలు అవి దే ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద వాట్ ఎవర్ లెఫ్ట్ టు దెమ్. సో ఆర్టికల్ 16(5) చూస్తే ఏ లా క్యాన్ రిక్వైర్ దట్ incumbent of an office connected to the religious or denominational institution must profess that specific religion. ఫర్ సపోజ్ ఏదైనా ఒక టెంపుల్లో పూజారి అనేవాళ్ళు హిందూనే ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మాస్క్లో ముస్లిం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ చర్చ్లో క్రిస్టియన్ ఉండాలి, సో స్తూపాస్లో బుద్ధిస్ట్ ఉండాలి. సో సేమ్ అలానే సో ఏ లా కూడా ఆ రిలీజియన్ తగ్గట్టుగానే ఆఫీస్ని కనెక్ట్ చేస్తూ మాత్రమే చట్టం చేయాలి. సో ద పొజిషన్ ఆఫ్ ఎ పండిత్ ఆర్ ప్రీస్ట్ ఇన్ ఎ టెంపుల్ మేనేజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ బోర్డ్. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 17 వచ్చేసరికి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీ అంటే ఏంటి సార్ అంటే అంటరానితనం. సో ఈ అంటరానితనం అనేది కంప్లీట్లీ హైపోథెటికల్ ఫినామినా అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రియాలిటీ ఇన్ ఇండియా అనమాట. సో ఎందుకు సార్ పట్టుకోకూడదు, పాతకాలంలో ఎందుకు ఇలాంటి ఒక ప్రాక్టీస్ ఉందంటే దే కన్సిడర్ దట్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. ఫర్ సపోజ్ ఈ యొక్క పర్టికులర్ లోవర్ క్యాస్ట్ పీపుల్ని పట్టుకుంటే చాలు, వాళ్ళ యొక్క షాడో పడితే చాలు, మనం ఇంప్యూర్ అయిపోతాం, మనకున్న ప్యూరిటీ పోతుంది అని చెప్పి భావించి వాళ్ళని కొంచెం డిస్టెన్స్గా పెట్టడం జరిగింది. సో ఈ డిస్టెన్స్ అనేది ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్ కాబట్టి మన కాన్స్టిట్యూషన్ ఆబ్వియస్గా దానిని రిమూవ్ చేయడం జరిగిందండి. సో ఎట్లా రిమూవ్ చేస్తుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ కాన్సెప్ట్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ లా ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఆర్టికల్ 17. సో ఇది జస్ట్ ఓన్లీ అంటుకోవడమేనా అంటే కాదండి. ఫర్ సపోజ్ వెన్ ఐ కన్సిడర్ మీ బిలాంగ్ టు ద ఎస్సీ ఎస్టీ కేటగిరీ. ఫర్ సపోజ్ నేను వేరే క్యాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇఫ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ ప్రొవిజన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళని ముట్టుకోకపోయినా కొంచెం దూరంగా ఉండు అని చెప్పినా కూడా దట్ కమ్స్ అండర్ అన్టచబిలిటీ. యాజ్ వెల్ as దిస్ వాజ్ ఆల్సో హ్యాపెన్ టు ద సబర్మల జడ్జ్మెంట్. సబర్మల టెంపుల్ కేసు ఎలా జరిగింది సార్ అంటే విమెన్ were నాట్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్ బికాస్ ఆఫ్ దే ఆర్ ఇన్ మెన్స్ట్రువల్ సైకిల్. సో వాళ్ళకు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారని చెప్పి 10 to 55 years విమెన్ని టెంపుల్లోకి అలౌ చేయాలి. దట్ ఈస్ ఆల్సో అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ అండి. బట్ the basic criteria lies on the purity and impurity concept. Constitution itself does not define the punishment for untouchability. It relies on the parliamentary law. So it is a positive, but it is an absolute. దీనికి ఎట్లాంటి ఎక్సెప్షన్స్ లేవండి. ఎలాంటి అన్టచబిలిటీ, సో ఎలాంటి లా తీసుకొచ్చిందంటే అన్టచబిలిటీ యాక్ట్ 1955. సో ఆర్టికల్ 18 బట్టి ఏంటంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్. సో టైటిల్స్ అనేవి మంచివే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి టీచింగ్ చెప్పే వాళ్ళని సార్ అంటాం, ఇట్ ఈస్ అ టైటిల్. యాజ్ వెల్ యాజ్ మేడం అంటాం, లేకపోతే పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఇవన్నీ టైటిల్సే కదా సార్ అంటే కాన్స్టిట్యూషన్ తయారైనప్పుడు దీస్ ఆర్ నాట్ ద టైటిల్స్ వాట్ ద ఫౌండేషన్ ఫాదర్స్ థాట్. వాళ్ళు ఎలాంటి టైటిల్స్ చూసారంటే రాజబహదూర్, రాజాది రాజా, రాజమార్తాండ, జమీందారి, సో ఇలాంటి టైటిల్స్. సో ఏవైతే హెరిడిటరీగా అప్రెసివ్ టైటిల్స్ ఉంటాయో వాటిని వాడకూడదు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 18 అనేది పెట్టడం జరిగిందండి. సో ఎలాంటి కేటగిరీ అలౌ అంటే డాక్టర్, ఇంజనీర్, మెరిట్ మీద వచ్చే టైటిల్స్ని అలౌ చేస్తాము. ప్రొహిబిటెడ్ కేటగిరీ ఏంటంటే కెనాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఏ ఫారెన్ స్టేట్. సో మనం ఎలాంటి టైటిల్ కూడా ఫారెన్ స్టేట్ నుంచి యాక్సెప్ట్ చేయకూడదు. ఫారినర్స్ ఇన్ ఇండియన్ స్టేట్ సర్వీస్, if a foreigner holds an office of profit trust in India, Raghuram Rajan as an RBI governor, they cannot accept a title or emolument from a foreign state without the prior consent of the President of India. For suppose Raghuram Rajan అనే అతను ఫారెన్ నుంచి ఎలాంటి టైటిల్ కూడా తీసుకోవడానికి వీల్లేదు until or unless he gets permission from the President of India. So President of India permission ఇస్తే he can have the title. సో కానీ పద్మశ్రీ, పద్మవిభూషణ్ని పేరు ముందర పెట్టుకుని వాడుకోవచ్చా వాడుకోకూడదు అంటే వాడుకోకూడదండి. బికాస్ ఇట్ షుడ్ నాట్ బి మేడ్ ఇట్ యాజ్ ఎ టైటిల్.
సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక కంప్లీట్ బిల్డింగ్ అయితే ఫౌండేషన్ వచ్చేసరికి ఆర్టికల్ 14 అనేది ఫౌండేషన్ అండి, బెడ్ రాక్. ఆర్టికల్ 15, 16 అనేవి పిల్లర్స్గా పనిచేస్తూ దానిని హోల్డ్ చేస్తున్నవి 17 అండ్ 18. సో ఇవి మన యొక్క అచీవ్మెంట్స్. మనం పాత కాలంలో నుంచి ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నామంటే 17, 18 తీసుకొచ్చాం. పిల్లర్స్ ఏంటంటే డిస్క్రిమినేషన్ అండ్ యాజ్ వెల్ as పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. దాని యొక్క ఫౌండేషన్ ఎక్కడ ఉందంటే రైట్ టు ఈక్వాలిటీ. సో మనకి ఈ కంప్లీట్ వీడియో ద్వారా రైట్ టు ఈక్వాలిటీ యొక్క కాన్సెప్ట్స్, దాని యొక్క హిస్టారికల్ కనెక్షన్స్, ఎలాంటి కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఎలాంటి ప్రొవిజన్స్ని తీసుకున్నాం, ఎవరెవరికి అప్లికబిలిటీ అవుతుందో చాలా కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్ అండ్ like it and share it. Thank you. Veranda IAS, where your dream becomes reality.